మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ గారి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 420 రోజులు పూర్తవుతున్న సందర్భంగా అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనగా మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ బీబీనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నాయకత్వం 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 అమలు చేయాలి పోటీ హామీల్ని అమలు చేయాలి పోటీ హామీల్ని రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి అమలు చేయాలి పోటీ హామీల్ని రండి ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. బీబీనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారు పరిపాలించిన దాదాపు 10 సంవత్సరాల కాలంలో బంగారు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ తెలంగాణను అభివృద్ధి ప్రదంలో నడిపించుకోవాలని నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలతో ఈరోజు కలకలలాడాల్సిన తెలంగాణను 420 హామీలతో కల్లబొల్లి మాటలతో 6 గ్యారంటీలని అమలు చేయలేని చేతగాని దద్దమ్మలు ఇచ్చిన హామీలకు ఈరోజు ఏ గ్రామంలో పోయినా ప్రజలు అనుకుంటున్నది ఒకటే మాట, పొరపాటున ఏమరపాటున ఓటేసి గెలిపించిన కాంగ్రెస్ దొంగలు మాకు సరియైన బుద్ధే చెప్తున్నారు. ఇస్తామన్న ఒక్క హామీ కాదు కదా, గతంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడంలో చేతగాని ప్రభుత్వం ఉన్నది. ఈరోజు చేసిన దానికి భరించాలి కాబట్టి భరిస్తున్నామన్న పరిస్థితుల్లోనే మనం నిన్న జరిగిన గ్రామ సభలలో కూడా చూసినాం. ఏ గ్రామంలోనైనా కాంగ్రెస్ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ బందోబస్తు లేకుండా వెళ్ళే పరిస్థితి ఈరోజు గ్రామాలలో తిరగలేని పరిస్థితున్న నాయకుల కంటే మనం అది అర్థం చేసుకోవచ్చు. ఈరోజు తెలంగాణని ఏ విధంగా నాశనం పట్టిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. రైతు బంధు ప్రతి సంవత్సరం మనకు 10,000 టైం మీద పడుతుంది. ఆ రోజు రైతు కళ్ళల్లో ఆనందం చూసినాం. ఇప్పుడు ఎలక్షన్లలో మాకు ఓటేస్తే వచ్చే డిసెంబర్ 9 నాడు ఖచ్చితంగా మీరు ఇప్పుడు వాళ్ళు గెలిస్తే 10,000 ఇస్తారు, మేము వస్తే 15,000 అన్నారు. 15,000 లేవు, 10,000 లేవు, ₹1 ఇచ్చింది దాదాపు. దానికి మళ్ళీ మేము 12,000 ఇస్తాం, 15,000 మా చేత కాదు అన్నారు. కనీసం అదైనా ఇస్తారా అంటే మన జనవరి 26 తారీఖు నాడు సెలవు ఉంది కాబట్టి 12 గంటల తర్వాత ప్రతి ఒక్కరికి ఇస్తాం, అందరి అకౌంట్లలో టకా అని పడతాయి అని చెప్పి. ఈ టకా లేదు, టీకా లేదు, అసలు పైసలే లేదు. ఏదో ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామానికి వచ్చి ఇందిరమ్మ ఇళ్ళని, ఆసరా పెన్షన్లని, రైతు బంధు, రైతు బీమా అని, రైతు బంధు అని వచ్చి ప్రోగ్రాం పెట్టిరు. కనీసం ఎన్నుకున్న ఊర్లలో ఇచ్చారంటే అది లేదు. ఈరోజు మళ్ళీ ఇంకో మంత్రివర్యులు అంటాడు ఇది జనవరి 26 తారీఖు నాడే కాదు, ఈ ప్రక్రియ మార్చి 31 వరకు జరుగుతుంది. ఈ మార్చి 31, నవంబర్, జనవరి 26 ఈ తేదీలన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే కాలయాపన చేయడానికి చేతగాని ప్రభుత్వానికి చేత కాదు అని చెప్పలేక ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో లబ్ధి పొందడానికి ఏదో ఆశ మాయమాటలు ఎట్లాగైతే జనరల్ ఎలక్షన్లలో చెప్పిర్రో ఈ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా అదేవిధంగా మాయమాటలు చెప్పి ఏదో సాధించాలనే ఉద్దేశం చేస్తున్న ప్రయత్నాలు తప్ప ప్రజలకు ఒరిగేది లేదు, మేలు చేసే దాఖలాలు వాళ్ళకి లేవు. వాళ్ళకు ఒక్కటే కాన్సెప్ట్, దోచుకోవాలి, దాచుకోవాలి, పంచుకోవాలి.
ఇది తప్ప ఇంకోటి ఏమీ లేకుండా చేస్తున్న పరిపాలన ఇది. చేతగాక చెయ్యలేక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసుకుంటూ అధోగతి పాలు చేస్తూ ప్రజలని అయోమయంలో పడేస్తున్న ప్రభుత్వానికి ఇకనైనా మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకొని డమ్మీ గాంధీలు చేస్తున్న ప్రచారాన్ని కనీసం గాంధీ గారి సాక్షిగా వర్ధంతి రోజన్న మేము వినతి పత్రం ఇస్తే ఏ లోకంలో ఉన్న ఆ మహాత్ముడు కనీసం వాళ్ళ బుద్ధి కలిగే విధంగా ఏదన్నా ప్రేరణ చేస్తాడనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులందరికీ, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మన ప్రియతమ మన భారతదేశ పితామహుడు మరి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు నాయకులంతా ఇక్కడ సమావేశమై నివాళులు అర్పించిన తదుపరి మరి కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లలో మేనిఫెస్టోలో 420 హామీస్ను ఇవ్వడం జరిగింది. మరి ఆ 420 హామీస్లలో కనీసం ఒక 4 కూడా ఈరోజు వరకు పూర్తిగా అమలు చేయలేకపోయారు. మరి అది ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి అదేవిధంగా ఆ 420 హామీస్ మరి ఇచ్చి కూడా 420 డేస్ అవుతుంది ఈరోజు వరకు. మరి హామీలు ఇంకెప్పుడు నెరవేరుస్తారు? మరి ఇవన్నీ గద్దెకెక్కడానికి ఇచ్చిన మాటల్లాగానే కనిపిస్తున్నాయి తప్ప నిజంగా ప్రజలకు మేలు చేకూరే విధంగా లేవు. నెరవేరుస్తారని చెప్పి కనీసం మహాత్మా గాంధీ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా మరి ఆయన పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన వారసులు అంటున్న ఈ డూప్లికేట్ గాంధీలు, మరి అసలైన గాంధీ ఎవరో మనందరికీ తెలుసు. మరి ఆయన ఒక భగవంతునితో సమానం. మరి అటువంటి ఆయన పేరు చెప్పుకొని ఈరోజు ప్రభుత్వానికి గద్దెకెక్కిన తర్వాత మరి అవన్నీ మర్చిపోయి ఏదో కాలం వెళ్ళబుస్తున్నారు. మరి 420 హామీస్లలో నిజంగా ఎన్ని హామీలు నెరవేర్చారు? మరి ఇంకెప్పుడు నెరవేరుస్తారు? మరి వాళ్ళకు నెరవేర్చే విధంగా ఇప్పటి నుంచి అయినా ఈ డూప్లికేట్ గాంధీలకు నిజమైన గాంధీ వాళ్ళకు బుద్ధి తెప్పించాలి అని చెప్పి ఈరోజు వినతి పత్రము మన పార్టీ తరఫున మండల నాయకులము అందరము కలిసి మరి కార్యకర్తలతో కలిసి ఇవ్వడం జరిగింది. ఇకనైనా ఈ అతి తొందరలో ఈ 420 హామీస్ నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఒకవేళ నెరవేర్చడం ఎడల అంతే ఎప్పుడు నెరవేర్చాలి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి అంతలోపే నెరవేర్చాలి తప్ప లేని పక్షంలో పోయి ఓటు అడిగే హక్కు వారికి లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. రోజు కేటీఆర్ పిలుపు మేరకు మరి గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరి చల్లబల్లి మాటలు చెప్పి 420 హామీస్ను మరి అమలు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రజలందరికీ కూడా మరి ఈ తప్పుడు వాగ్దానాలతోటి వారి ఓటును మలుచుకొని ఆ రోజు గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు 420 హామీలు 420 డేస్ అయినప్పుడు కూడా మరి అమలుపరచలేదు అనేది మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 100 రోజుల్లో మేము అమలు చేస్తాం, మరి 6 గ్యారంటీలు అమలు చేస్తాము 100 రోజుల్లో చెప్పాను, కానీ అమలు చేయలేదు ఇప్పటివరకు కూడా. కాబట్టి మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే ఏ విలేజ్కి వెళ్ళినా ఇవాళ తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్కు వ్యతిరేక భవనాలు మొత్తం ఊళ్ళల్లో ఎక్కడ ఎవరిని అడిగినప్పుడు కూడా అరే బై మిస్టేక్లో ఓటేసాం, ఇవాళ ఆలోచిస్తున్నాం, ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మరి టీఆర్ఎస్ అభ్యర్థులకు మంచి మెజార్టీతోటి అంతా కూడా గెలిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రైతులందరూ కూడా ఇవాళ రైతు బంధు మరి 15,000 సంవత్సరానికి ఇస్తామని అది మోసం చేసి ఈరోజు కూడా మరి 2 పంటలకు కూడా రైతు బంధు ఇవ్వకుండా అయిపోతుండు. రైతు బీమా కానీ భరోసా కానీ ఇప్పుడు ఏవైతే మొన్న లోకల్గా 4 ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కానీ లేకపోతే భరోసా కానీ రైతు బంధు ఇవన్నీ కూడా నామమాత్రంగా ప్రజలు నమ్మించడానికి బిఫోర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని కేవలం తూతుమంత్రంగా అవి కొన్ని లీస్టులు చేసి మేము ఇస్తున్నామని అది కూడా కొంతమందికే అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా దాదాపు 90% వాళ్ళకి లీస్టులు ఎవరు రాలేదు. వాళ్ళందరూ గమనిస్తున్నారు. మీరు అమలు చేసేది కేవలం బిఫోర్ ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు అమలు చేసినట్టయితేనే మీరు మాట నిలబెట్టుకున్నట్టయితే, లేకపోతే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా మీకు గుణపాఠం తప్పదనేది కూడా ఈ విషయంలో హెచ్చరిస్తున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ.
మహాత్మా గాంధీ కళలు గ్రామ స్వరాజ్యాలు అభివృద్ధి చెందాలని, గ్రామ పాలన ఉండాలని, సర్పంచ్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో అతను నెలకొల్పబడింది. అలాంటి సర్పంచ్ వ్యవస్థ సంవత్సరం గడిచిపోతున్నా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సర్పంచులను ఎన్నుకోవాలి, ఎలక్షన్ పెట్టాలనే నిబద్ధత లేదు ప్రభుత్వానికి. ఎంతసేపు వాళ్ళ కుర్చీని కాపాడుకోవడానికే ప్రభుత్వము, ఢిల్లీ పెద్దలను మెప్పు పొందడానికే నడుస్తున్నది ప్రభుత్వం. కానీ 420 రోజులలో 4 హామీలను కూడా నెరవేర్చుకోలేకపోయింది. ఏ ఒక్క హామీ కూడా, ఒక్క పర్సెంటేజ్ కూడా అమలు పరచలేకపోయింది. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. సంవత్సరం నుంచి ప్రజలు ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాలు ప్రభుత్వం, ఈ నిరుత్సాహ ప్రభుత్వాన్ని మేము ఇలాగే ఉండాలా అని వాళ్ళు భావిస్తున్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలను తరిమి కొట్టే రోజులు వస్తుంటాయి. ప్రభుత్వం ఎంతసేపు ప్రజల పక్షాన నిలబడాలి, కానీ ఎంతసేపు మేము అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాం, లేకపోతే పేపర్కే పరిమితమైంది ప్రభుత్వం. పేపర్ కాకుండా ప్రజలకు చొచ్చుకుపోయి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాలని కోరుకుంటున్నాం. మొన్ననే మా దగ్గర గ్రామ సభ పెట్టారు. ఏ ఒక్కరికి ఒక్క పదవి లేదు, ఒక్క సంక్షేమ పథకానికి లబ్ధిదారులకు ఇవ్వలేకపోయినారు. ఫెయిల్యూర్ అయిపోయింది గవర్నమెంట్ అనేది. ఇంకొకటి, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి నిన్న రైతు బంధుకు, రైతు బీమా, రైతు బంధు ఇస్తున్నామని చెప్పేసి మండలానికి ఒకటే విలేజ్ని ఎన్నుకోవడం జరిగింది. ఒకటే విలేజ్ కాదు, ప్రజలందరూ వేసిండ్రు, ప్రతి గ్రామం వేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. కానీ ఒకటే విలేజ్ని ఏర్కోవడం అనేది అది చాలా తప్పు, శోచనీయం. ప్రజలు గమనించాలి. రాబో కాలంలో ఒకటే విలేజ్ కాదు, అన్ని గ్రామాలకు ఇవ్వాలి. ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ అని తప్పించుకుంటారు, కాలయాపన చేసుకుంటుంది ప్రభుత్వం ఎంతసేపు. ఇప్పటికీ అలా కాలయాపనలో 1 సంవత్సరం గడిచిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు కాలయాపన చేయకుండా ఫస్ట్ ప్రజలకు సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి పథకాలన్నీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీకి వర్ధన్ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం పెట్టుకోం. దీని ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 420 రోజులు కావస్తుంది. వాళ్ళు ఏవైతే 420 హామీలు ఇచ్చిరో, హామీలు ఇంతవరకు ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు. కనీసం ఈ రోజున్న మహాత్మా గాంధీ వర్ధన్ సందర్భంగా కనీసం మహాత్మా గాంధీ వినియోగించుకుంటే, ఆ మహాత్మా గాంధీ ద్వారా కనీసం వాళ్ళ కనువిప్పు కలిగి రాబోయే రోజుల్లో ఈ హామీలు అమలు చేయాలని మా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మండల కేంద్రంలో అందరం దాదాపు మా పార్టీ పెద్దలందరి సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో వినతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పి వచ్చి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం రావడానికి మేము 7వ తారీఖు వస్తున్నాం, 9వ తారీఖు చేస్తున్నాం, 10వ తారీఖు ఇచ్చిన డేట్లు చెప్పి వాళ్ళు డేట్లు చెప్పి ఈ రోజు వరకు కూడా సంవత్సరం కావస్తుంది. ఇంతకు హామీ కూడా పూర్తి కాలేదు. మొన్న జనవరి 26 తారీఖు మేము రైతు బంధు చేస్తున్నాం, ఇందిరా మిల్లు ప్రారంభిస్తామని చెప్పి అది కూడా మార్చి 30 పొడిగించారు. ఈ ప్రభుత్వం దాదాపు నాకు తెలిసి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీల పక్కన పెట్టి వేరే అన్ని చిల్లర పనులు చేసుకుని ముందుకు పోతుంది. ఇకనైనా ప్రజాక్షేత్రంలో వాళ్ళకు గుణపడడం తప్పదు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 78% ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. దీన్ని అవకాశం పుచ్చుకుని రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల్లో గులాబీ జెండా ప్రతి గ్రామాన్ని ఎగరవేస్తామని తెలియజేస్తూ, ప్రతి కార్యకర్త కూడా కొంచెం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇప్పటి నుంచి మేల్కొని ఇప్పటి నుంచి మనం కసితో పోరాడితేనే రాబోయే రోజులు బ్రహ్మాండ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీకి వర్ధన్ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం పెట్టుకోం. దీని ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 420 రోజులు కావస్తుంది. వాళ్ళు ఏవైతే 420 హామీలు ఇచ్చిరో, హామీలు ఇంతవరకు ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు. కనీసం ఈ రోజున్న మహాత్మా గాంధీ వర్ధన్ సందర్భంగా కనీసం మహాత్మా గాంధీ వినియోగించుకుంటే, ఆ మహాత్మా గాంధీ ద్వారా కనీసం వాళ్ళ కనువిప్పు కలిగి రాబోయే రోజుల్లో ఈ హామీలు అమలు చేయాలని మా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మండల కేంద్రంలో అందరం దాదాపు మా పార్టీ పెద్దలందరి సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో వినతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పి వచ్చి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం రావడానికి మేము 7వ తారీఖు వస్తున్నాం, 9వ తారీఖు చేస్తున్నాం, 10వ తారీఖు ఇచ్చిన డేట్లు చెప్పి వాళ్ళు డేట్లు చెప్పి ఈ రోజు వరకు కూడా సంవత్సరం కావస్తుంది. ఇంతకు హామీ కూడా పూర్తి కాలేదు. మొన్న జనవరి 26 తారీఖు మేము రైతు బంధు చేస్తున్నాం, ఇందిరా మిల్లు ప్రారంభిస్తామని చెప్పి అది కూడా మార్చి 30 పొడిగించారు. ఈ ప్రభుత్వం దాదాపు నాకు తెలిసి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీల పక్కన పెట్టి వేరే అన్ని చిల్లర పనులు చేసుకుని ముందుకు పోతుంది. ఇకనైనా ప్రజాక్షేత్రంలో వాళ్ళకు గుణపడడం తప్పదు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 78% ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. దీన్ని అవకాశం పుచ్చుకుని రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల్లో గులాబీ జెండా ప్రతి గ్రామాన్ని ఎగరవేస్తామని తెలియజేస్తూ, ప్రతి కార్యకర్త కూడా కొంచెం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇప్పటి నుంచి మేల్కొని ఇప్పటి నుంచి మనం కసితో పోరాడితేనే రాబోయే రోజులు బ్రహ్మాండ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తున్నాం.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలి. అన్నా రండి నాకు గాంధీ కనిపిస్తలేడు. అట్లా వినతి పత్రం జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మైలేష్ గారి నాయకత్వం. అమలు చేయాలి 420 హామీల్ని. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. అమలు చేయాలి